హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం అతి తక్కువ ధరలో లభించే ఒక ఇల్లుని తీసుకొచ్చాను. ఈ ఇల్లును కొనుక్కోవడానికి నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్‌తో ఈ ఇల్లు అయితే మనకి అందుబాటులోకి వచ్చేసిందండి. ఆ ఫెసిలిటీస్ ఏంటో మీకు అన్ని వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఇంటి వివరాలకు వచ్చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా వాష్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే కట్టడం జరిగింది విత్ ఇండియన్ టాయిలెట్తోని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అనమాట. దీన్ని కూడా సూపర్గా టైల్స్ అయితే వేసి బాగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా పార్కింగ్ ఏరియా సూపర్ స్పేషియస్గా ఉండడం అయితే జరిగిందండి. ఒక కార్నర్లో మనకి 1.5 HP మోటార్తోని ఒక బోర్ అయితే వేయడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ అయితే కట్టడం జరిగింది నీళ్ళ కోసం. ఇల్లు అయితే 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగిందండి. వాస్తులో ఒకటి కన్సిడర్ చేస్తారు, ఏంటంటే 4 సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. దానికోసమే ఈ సెట్ బ్యాక్ ఏరియా అయితే కట్టడం జరిగింది. ఈ సెట్ బ్యాక్ ఏరియా కూడా స్పేషియస్గా పెట్టారండి. వాస్తు ప్రకారం ఇక్కడ ఇంటికి 2 ఎంట్రన్సెస్ పెట్టారండి. ఇక్కడ చూడొచ్చు, ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి అండ్ సౌత్ ఫేస్లో ఇంకొక డోర్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మెయిన్ డోర్ కూడా మెష్ డోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ హాల్లో మీరు చూసినట్టయితే సూపర్గా ఒక టీవీ సెటప్ అయితే డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా హాల్ అన్నమాట. ఇల్లు వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగిందండి. ఇల్లు మొత్తం 2 BHKలో కట్టారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా హాల్ అన్నమాట. ఒక కార్నర్కి మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియాలో. ఇంటికి సంబంధించిన పూర్తి మెటీరియల్ అయితే సూపర్ క్వాలిటీ అయితే మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఒక పూజా రూమ్ అయితే కట్టడం జరిగింది. పూజా రూమ్ కూడా సపరేట్గా ఒక డోర్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, సూపర్ డిజైన్స్ అయితే చేయడం జరిగింది పూజా రూమ్లోని. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కిచెన్ వచ్చేసి సెమీ ఓపెన్ టైప్లో కట్టడం జరిగిందండి. ఇల్లు వచ్చేసి మొత్తం 2 BHKలో ఉందండి. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇంకొకటి చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే కట్టడం జరిగింది. దాంట్లో వెస్టర్న్ టాయిలెట్ అయితే కట్టడం జరిగింది. అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా హాల్లోకి మనకి కట్టారండి. అండ్ ఇంకా ఓనర్ డీటెయిల్స్కి వచ్చేస్తే, ఓనర్ వచ్చేసి గుంటూరులో ఉంటారండి. ఓనర్కి ఇటువంటి 2 బిల్డింగ్స్ ఉన్నాయండి. అయితే తన కొడుకు పై చదువుల కోసం ఒక బిల్డింగ్ అమ్మేసి చదివించాలని ఆలోచిస్తున్నారు. దానివల్లనే మమ్మల్ని సంప్రదించడం జరిగింది. బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఓనర్ ద్వారా. అది ఏంటంటే, ఇల్లు వచ్చేసి మీకు EMI రూపంలో కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. మరిన్ని డీటెయిల్స్ అలాంటివన్నీ ఓనర్తోని కాంటాక్ట్ అవి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓనర్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇంటి యొక్క లొకేషన్ అండ్ ఓనర్ ఫోన్ నెంబర్తో సహా అన్నీ మా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. మా వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే లభించడం జరుగుతుంది అనమాట. ఓనర్తో కనెక్ట్ అవి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు. మీడియేటర్లు అయితే ఎవరు ఉండరండి మధ్యలో, మీరు డైరెక్ట్గా ఓనర్నే కనెక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని ఇంటి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.